గెలిచాక అసలు ఆట మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన నెక్స్ట్ టార్గెట్ ఇదేనా? రాజకీయాల్లో యుద్ధం గెలవడం ఒక ఎత్తు, గెలిచిన రాజ్యాన్ని నిలబెట్టుకోవటం మరో ఎత్తు. 10 ఏళ్ల పోరాటం, ఎన్నో అవమానాలు, చివరకు చరిత్ర కవి విని ఎరుగని ఘన విజయం. పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామి అయ్యారు, అంతా హ్యాపీ. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఒక పార్టీకి అసలు పరీక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలోకి వచ్చాకే ఎదురవుతుంది. ఇప్పుడు జనసేన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? క్యాడర్ను ఎలా నిలబెట్టుకోవాలి? పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా విస్తరించాలి? భవిష్యత్తు నాయకత్వాన్ని ఎలా తయారు చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే రీసెంట్ గా జరిగిన జనసేన మంగళగిరి మీటింగ్. అవును, ఆ మీటింగ్ కేవలం కృతజ్ఞతలు చెప్పే సభ కాదు, రాబోయే 20 ఏళ్ల జనసేన భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ గీసిన మాస్టర్ బ్లూ ప్రింట్. అసలు ఆ బ్లూ ప్రింట్ లో ఏముంది? పవన్ కళ్యాణ్ వేస్తున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే ముందుగా చేసే పని పవర్ ను ఎంజాయ్ చేయటం. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన వేరుగా ఉంది. జనసేన ఇప్పుడు కూటమిలో భాగస్వామి అంటే ప్రభుత్వంలో ఉంటూనే సొంత పార్టీ ఐడెంటిటీని పెంచుకోవాల్సిన డబుల్ టాస్క్ పవన్ ముందుంది. మంగళగిరి మీటింగ్ ను నిశ్చితంగా గమనిస్తే పవన్ 3 బలమైన పిల్లర్స్ మీద జనసేనను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి పిల్లర్ కులరహిత రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే కులాల చుట్టూ తిరుగుతాయన్నది ఓపెన్ సీక్రెట్. కానీ పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో పదే కుల రాజకీయాలను కొట్టి పారేస్తూ ఉన్నారు. అందరివాడు అన్న ఇమేజ్ ను స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం చేయకుండా పార్టీ పదవుల్లో పనుల్లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతున్నారు. రెండవ పిల్లర్ రేపటి నాయకత్వం. జనసేనకు ఉన్న అతిపెద్ద బలం ఎవ్వరికీ భయపడని యువత. కానీ కేవలం అభిమానంతో రాజకీయం నడవదు. అందుకే పవన్ తన క్యాడర్ కి స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఎమోషన్స్ వద్దు, వ్యూహాలు కావాలి అని. చొక్కాలు చించుకునే అభిమానులను బాధ్యత గల రాజకీయ సైనికులుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు. వచ్చే 5 ఏళ్లలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేనకు బలమైన సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ను తయారు చేసే పనికి శ్రీకారం చుట్టారు. ఇది జనసేన దీర్ఘకాలిక మనుగడకు అత్యంత కీలకం కాబోతోంది. మూడవ పిల్లర్ వైసీపీపై విమర్శలు. స్పష్టమైన లైన్. చాలా మంది అధికారంలోకి రాగానే పాత పగలు పక్కన పెడతారు లేదా సైలెంట్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనను, వాళ్ళ విధానాలను వదిలిపెట్టడం లేదు. ఇక్కడ ఆయన కోపం కన్నా వ్యూహమే ఎక్కువ కనిపిస్తోంది. మేము వాళ్ళ లాంటి వాళ్ళం కాదు అనే గీతను, ఒక లక్ష్మణ రేఖను చాలా స్పష్టంగా గీస్తున్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని క్యాడర్ కు వార్నింగ్ ఇస్తూనే ప్రతిపక్షానికి ఏమాత్రం స్పేస్ దొరకకుండా పొలిటికల్ చెక్ పెడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఒకటే, జనసేనాని మంగళగిరి సభలో మాట్లాడింది రేపటి కోసమో ఎల్లుండి కోసమో కాదు, రాబోయే 2 దశాబ్దాల రాజకీయాల కోసం. అధికార మదంతో పార్టీలు ఎలా నాశనం అవుతాయో వైసీపీని చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెబుతూనే జనసేన వేరు వర్గాలను ఎలా కలుపుకోపోవాలో నేర్పుతుంది పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. మరి పవన్ కళ్యాణ్ గీసిన ఆ బ్లూ ప్రింట్ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అధికారంలోకి వచ్చాక జనసేన నాయకులు, కార్యకర్తల పనితీరు ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.